ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. గౌతమ్ గారు, మీరేంటి ఇక్కడ? సరే, ఎలాగో వచ్చారు. ఎప్పటి నుంచో పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎదిగో, తానే నా ఫ్రెండ్ ప్రియాంక. మీకు తెలుసు కదా, నా బెస్ట్ ఫ్రెండ్. నేను మీతో పాటుగా ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంకనే. ప్రియాంక, తనే మా బావ గౌతమ్. నీకు తెలుసు కదా, నా ప్రేమే కాదు, నా ప్రాణం కూడా ఇతనే. ఏంటి గౌతమ్ గారు, ఇవాళ డ్యూటీకి డుమ్మా కొట్టి ఇలా వచ్చారు? నేనే ఇక్కడికి రమ్మని పిలిచాను. నువ్వు రమ్మని పిలిచావా? ఎందుకు? కంపతీసి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసావా ఏంటి? చూడు ఝాన్సీ, నేను నీకొక నిజం చెప్పాలని ఇక్కడికి పిలిచాను. ఆ నిజం గౌతమ్ గారి ముందే చెప్పాలి. అందుకే ఆయన్ని కూడా పిలిచాను. నిజం చెప్పాలా? ఏంటా నిజం? చెప్పు ప్రియాంక, ఏంటా నిజం? ఝాన్సీ, తను గౌతమ్. నేను ఆయన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. అండ్ తనే నా వుడ్ బి. గౌతమ్ సార్, తను నా ఝాన్సీ, నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రియాంక. డౌట్ ఏం లేదు ఝాన్సీ, నువ్వు విన్నది నిజమే. నేను గౌతమ్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. గౌతమ్ గారు, తను చెప్పేది ఇది నమ్మాలో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒకరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, మరొకరు ప్రాణ స్నేహితురాలు. ఇంత జరుగుతున్నా ఈ విషయం నాకెందుకు చెప్పకుండా దాచారు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేసి ఇలా దాగుడు మూతలు ఆడారు? ఐమ్ సారీ ఝాన్సీ. సారీ అనేది చిన్న పొరపాటు జరిగితే చెప్తారు, మోసం చేసిన దానికి కాదు. ఝాన్సీ, నేను గౌతమ్ గారిని ప్రేమించినప్పుడు తను మీ బావని కూడా నాకు తెలియదు ఝాన్సీ. నువ్వు తనను ప్రేమిస్తున్నావని కూడా తెలియదు.
గౌతమ్ గారు, మీరు నన్ను ప్రేమించారుగా, మరి మీరు నా గురించి తనకి చెప్పలేదా? చెప్పాను ఝాన్సీ, కానీ తనే వినిపించుకోకుండా నా వెంట పడింది. తను మొదట ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పారు కానీ నిన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలియదు ఝాన్సీ. అలానే తను ప్రేమిస్తున్న అమ్మాయి తన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని చెప్పారు. ఒక రకంగా నా ప్రేమని ఒప్పుకుంటారన్న ఆశతో నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఆఖరికి మా పేరెంట్స్ మా ఇద్దరికి పెళ్లి సంబంధం కుదిరించినప్పుడు కూడా తను ప్రేమిస్తున్నది నిన్నే అన్న విషయం నాకు తెలియదు. ఆ తర్వాత కొన్ని రోజులకి మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం ఇక్కడే నా కళ్ళారా చూశాను. ఝాన్సీ నా ప్రేమని యాక్సెప్ట్ చేసిందని తెలిసిన తర్వాతైనా ఆగిపోవాలి కదా. ఆగిపోవడం ఏంటి సార్? చచ్చిపోదామనుకున్నాను. ఆ టైంలో ఏం చెయ్యాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కన్నీళ్లు పెట్టుకున్నాను. కళ్ళల్లో నీళ్ళింకిపోయేలా ఏడ్చాను. చచ్చిపోవాలనుకున్నాను. కానీ అమ్మా నాన్నలు గుర్తొచ్చి ఆగిపోయాను. మా పేరెంట్స్ ని బాధ పెట్టడం ఇష్టం లేక, నా ప్రేమని చంపుకోలేక మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ప్రియాంక, ఇదంతా వదిలేసే ప్రియాంక. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుని నీ మనసులో నా మీదున్న ప్రేమని తీసేయ్. సార్, ప్రేమ అనేది మెళ్ళ ఉన్న జ్యువెలరీ కాదు సార్. మీరు తీసేయనగానే తీసేయడానికి మనసులో పుట్టిన భావన. ప్రేమ పుట్టినంత తేలిగ్గా తీసేయగలిగితే మనిషికి ఇన్ని బాధలుండవు. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్. కానీ నువ్వంటే నాకిష్టం లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు, ప్రేమించను కూడా. సార్, నాకిప్పుడు కావాల్సింది మీతో ఆర్గ్యుమెంట్ కాదు సార్. ఝాన్సీ దగ్గర నుంచి సమాధానం కావాలి. చెప్పు ఝాన్సీ, నీకు గౌతమ్ సార్ కావాలా, నా స్నేహం కావాలా? పాపం ఝాన్సీ ఎంత హర్ట్ అయి ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఝాన్సీ. నువ్వు బాధపడతావని నాకు తెలుసు, కానీ ఈ నిజం నీకు తెలిసి తీరాలి. నువ్వు బాధగా అలా వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోయాను ఝాన్సీ. కనీసం నేనైనా నిన్ను ఆపి ఓదార్చాల్సింది. కుమిలిపోయి ఉంటావో ఏమో.
ప్రియాంక ప్రియాంక నువ్వేంటిలా వచ్చావు? హాయ్ ఆంటీ. ఏంటి సడన్ గా ఈ టైంలో వచ్చావు? ఏమైనా చెప్పాలా? అది ఆంటీ, ఒకసారి ఝాన్సీని కలుద్దామని. ఇలా రా. ఆంటీ, ఎప్పుడూ లేంది ఇంటికొచ్చి మరీ ఝాన్సీ గురించి అడుగుతున్నావేంటి? ఆంటీ అది ఝాన్సీకి నిజం చెప్పేశాను. ఏ నిజం? నేను గౌతమ్ గారిని ప్రేమిస్తున్న విషయం, మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిన విషయం చెప్పేశాను. ఝాన్సీ, తను గౌతమ్. నేను ఆయన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. మీరు నన్ను మోసం చేశారు గౌతమ్ గారు. ఝాన్సీ ఝాన్సీ చాలా మంచి పని చేశావు ప్రియాంక. నేను మోస్తున్న భారాన్ని దించేశావు. నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక మన సమస్యలన్నీ తీరినట్టే. నువ్వు గౌతమ్ని ఇంకా ఏ అడ్డు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఏంటాంటీ అలా మాట్లాడతారు? ఒక పక్క ఝాన్సీకి అన్యాయం జరుగుతుంది కదా, అది కరెక్టే అంటారా? మనం మోసం చేస్తే అన్యాయం అవుతుంది. నిజం చెప్తే అన్యాయం ఎందుకవుతుంది? నువ్వు ఝాన్సీకి నిజం చెప్పావు, ఇందులో తప్పే ఉంది. కానీ ఆంటీ, ఝాన్సీ చాలా మంచిది. తనే తప్పు చేయలేదు. కానీ పాపం బాధంతా తనే అనుభవిస్తుంది. తెలిసి తెలిసి నా ఫ్రెండ్ని బాధ పెట్టడం తప్పు కాదా? నాకు చాలా గిల్టీగా ఉందా ఆంటీ. చూడు ప్రియాంక, మనం రావి చెట్టుని దైవంలా భావించి పూజ చేస్తాం. కానీ మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తావా లేదా? కొన్ని విషయాల్లో అంతే ఉండాలి. ఆంటీ, ఎంతైనా తను నా స్నేహితురాలాంటీ. తను బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. తప్పదు ప్రియాంక, ఈ విషయంలో ఎవరో ఒకరు బాధను స్వీకరించాల్సిందే. పోనీ గౌతమ్ని నువ్వు దూరం చేసుకుంటావా? కదా, ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఉండదు. మంచో చెడో ఝాన్సీకి విషయం తెలిసింది, తనే గౌతమ్కి దూరం అవుతుంది. అంటే ఏంటాంటీ? నా కోసం ఝాన్సీ తన ప్రేమని త్యాగం చేస్తుందంటారా? ఖచ్చితంగా చేస్తుంది. ఏంటో ఆంటీ, గౌతమ్ గారి ప్రేమని వదులుకోలేకపోతున్నాను. ఒక స్నేహితురాలిగా ఝాన్సీకి అన్యాయం చేయలేకపోతున్నాను. నేనొక స్వార్థపరురాలని మీ అబ్బాయి వేస్తున్న నిందని భరించలేకపోతున్నాను. తప్పు చేస్తున్నానన్న భయము, నా ప్రేమని గెలిపించుకోవాలన్న ఆశ, ప్రతిరోజు ఈ ఆలోచనలతో యుద్ధం చేయాల్సొస్తుంది. బాధపడకు ప్రియాంక. ఝాన్సీకి నువ్వు ఈరోజు నిజం చెప్పకపోయినా రేపు నేనైనా చెప్పేదాన్ని. తను అప్పుడు కూడా ఇలానే బాధపడేది. నీ మనసు దీనికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే గౌతమ్కి కాబోయే భార్యవి. నువ్వే నా కోడలివి. నా కొడుకు కన్నా నీ స్నేహమేమీ ఎక్కువ కాదు. ఝాన్సీ ప్రేమ కన్నా నీ ప్రేమేం తక్కువ కాదు. నువ్వింకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఒకరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, మరొకరు ప్రాణ స్నేహితురాలు. ఇంత జరుగుతున్నా ఈ విషయం నాకెందుకు చెప్పకుండా దాచారు? మీరు నన్ను మోసం చేశారు గౌతమ్ గారు. ఝాన్సీ ఝాన్సీ ప్లీజ్ ఝాన్సీ, ఫోన్ లిఫ్ట్ చేయి ఝాన్సీ.
ఝాన్సీ కమ్ ఆన్ లిఫ్ట్ ద ఫోన్. అయ్యో వెళ్ళి మాట్లాడు. అదేంటక్క గౌతమ్ బాబు గారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసావేంటి? మరేం చేయమంటావు? అదే పనిగా కాల్ చేసి విసిగిస్తుంటే. అది కాదక్క, బావగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, ఒకసారి ఆయన చెప్పేది వినొచ్చు కదా. ఏం చెప్తారో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన సంజాయిషి వినడానికి నాకు ఓపిక లేదు. జరిగింది తలుచుకుంటేనే నాకు పిచ్చెక్కిపోతుంది. వదిలేసే రాణి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఝాన్సీ ఇంటికెళ్ళి ఉంటుందా? ఒకవేళ రాణి ఇంటికెళ్ళి ఉంటుందా? ఒకసారి రాణికి ఫోన్ చేసి కనుక్కుందాం. అది కాదక్క. ఎవరు? గౌతమ్ గారేనా? అనుకున్నాను. పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి నేను ఇక్కడికి వచ్చి ఉంటానని ఎక్స్పెక్ట్ చేసి నీకు కాల్ చేశారు. నువ్వు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకు. నువ్వెలాగో ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నాకు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటానక్క? మొత్తం చెప్తున్నాను కదా, ఫోన్ లిఫ్ట్ చేయకు. అక్క లేదక్క, నేను ఒక్కసారి లిఫ్ట్ చేసి బావగారితో మాట్లాడతాను. వద్దంటున్నాను కదా, ఫోన్ లేవు. ప్లీజ్ అక్క, నువ్వేం మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. ఇవ్వు. హలో హలో రాణి. ఇప్పుడు నువ్వు ఆయన గారితో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవ్వు. అయ్యో హలో హలో ఝాన్సీ, ఝాన్సీ ఒకసారి నా మాట విను. నీ ఫోన్ కూడా నేను స్విచ్ ఆఫ్ చేస్తా. అక్క అక్క హలో హలో శ్రీధర్. హలో సార్. ఏంటమ్మా ఎలా వచ్చావు? మాతో ఏమన్నా మాట్లాడాలా? అలాంటిదేం లేదు అంకుల్. మనతో మాట్లాడడానికైతే డే టైం వచ్చేది కదా. నిజం చెప్పు, మా గౌతమ్ని చూడ్డానికి వచ్చావు కదా? అందులో డౌట్ ఏముంది? వాడి కోసమే వచ్చి ఉంటుంది. వాడి ఇంట్లో లేకపోయేసరికి సైలెంట్ గా వెళ్ళిపోతోంది. నీ సిగ్గు చూస్తేనే అర్థమవుతుందమ్మా నువ్వు వాడిని చూడటానికే వచ్చావని. వాడిని చూడడానికి ఇంత దూరం రావాలా? ఒక ఫోటో పంపించమంటే పంపించేవాడు కదా, తీరిగ్గా చూసుకునేదానివి. ఇంత చిన్న విషయానికి ఇంటి దాకా రావాలా? నువ్వు నోరు మీరా బడుద్దాయి. నీకేం తెలుసురా ప్రేమ గురించి? ప్రేమించిన వాళ్ళ కోసం సముద్రాలే దాటి వెళతారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి రావడంలో తప్పే ఉంది. అబ్బా, మీరో పెద్ద రోమియో, మరి మీరే చెప్పాలి ప్రేమ గురించి. వాడు అలాగే వాగుతాడు గాని నువ్వేం పట్టించుకోక మనవరాలా. ఇది నీ ఇల్లే అనుకో. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు, సరేనా? వదిలేస్తే ఇంటి తాళాలు కూడా తన చేతిలో పెట్టేటట్టున్నాడే. హాయ్ డాక్టర్ పిన్ని. హాయ్ పిన్ని. హాయ్ రా. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీళ్ళు నీకు ముందే తెలుసా మనవరాలా? తెలుసు తాతయ్య. వీళ్ళ పిన్ని ఝాన్సీ ఉంది కదా, తన నా బెస్ట్ ఫ్రెండ్. మా బాబుకి కరెంట్ షాక్ కొట్టినట్టుంది. ఏంటి నాన్న, బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం పిన్ని. గుడ్.
ఈ రోజు నేను హడావిడిగా వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ ఇద్దరికి గిఫ్ట్లు చాక్లెట్లు తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్ పిన్ని. చూడమ్మ మనవరాల, ఈ ఇంట్లో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పిల్లల్ని ఇలా దగ్గరకు తీసుకోకూడదు. వాళ్ళని కాస్త దూరంగా ఉంచి మాట్లాడాలి. వాళ్ళకి ఎవరి ప్రేమని పంచడానికి వీల్లేదు. వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళ గదికే వెళ్తాయి. వాళ్ళిక్కడ ఉంటే వాళ్లతో కలిసి తినడం గాని కూర్చోవడం గాని చేయకూడదు. వాళ్ళున్నా లేనట్టుగానే ఉండాలి, చూసినా చూడనట్టుగానే ఉండాలి. వాళ్ళంతట వాళ్ళొచ్చి మాట్లాడినా కూడా ఛీ అవతలికి పొండి అనాలి. ఇవి ఈ ఇంట్లో ఉండే రూల్స్. ఏమి నాన్నగారు, కరెక్ట్గానే చెప్పాను కదా? ఏంటి తాతయ్య ఈయన ఎలా మాట్లాడుతున్నారు? పిల్లల్ని దగ్గరికి తీసుకుని ప్రేమని పంచాలి గాని దూరంగా ఉంచాలని చెప్తారేంటి? మొన్నేమో ఆడవాళ్లు పుట్టింది వంటగది కోసమే అన్నారు. ఇప్పుడు అభం శుభం తెలియని పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోవద్దని మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి ఈయన మనస్తత్వం? ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా మీ ఇంట్లో ఉన్నారంటే షాకింగ్ గా ఉంది. ఈ పిల్లల్ని కాదు, ముందు ఇలాంటి చాదస్తం ఉన్న వాళ్ళని దూరంగా ఉంచండి తాతయ్య, అప్పుడే మీకు మంచిది. భలే ఇరికించాను. తేలుకుట్టిన దొంగ ఎలా ఉంటాడు? ఇప్పుడు మా బాబు ఫేస్ చూస్తే అర్థం అవుతుంది నాకు. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. బాయ్ వంశీ. బాయ్ డాక్టర్ పిన్ని. పద వంశీ. సరే తాతయ్య, నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా, పద. సరే తాతయ్య, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ ఆంటీ. హాయ్ ఝాన్సీ. ఏంటి ఝాన్సీ, లేట్ అయింది? ఇప్పుడే వీళ్ళందరికీ చెప్తున్నాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని. మన ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళందరికీ తెలియదు కదా. ఓకే, బాయ్ ఝాన్సీ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఝాన్సీ, నీకు హిప్నాటిజం లాంటిది ఏమన్నా వచ్చా? పోనీ నీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? నా మనవరాలు ప్రియాంక కూడా నీ మాయలో పడిపోయి నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అంటుంటే డౌట్ వచ్చిందిలే. డాడ్, డేల్ కార్నెగీ రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేటువంటి పుస్తకం చదివిందేమో. అందరినీ ఇట్టే ఆకట్టేసుకుంటోంది.
తనకి పుస్తకాలతో మంత్రదండాలతో పనే ఉంది. మాటలతో మాయ చేస్తుంది. తియ్యటి మాటలు చెప్పి అందర్నీ తన గ్రిప్లో పెట్టుకుంటుంది. ప్రియాంకను కూడా నీ ఫ్రెండ్గా మార్చుకున్నావంటే నీ ముందు చూపు చూస్తుంటే అంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఇంట్లోకి దిగినట్టున్నావు. మా దౌర్భాగ్యం కొద్దీ నువ్వు ప్రియాంకకు ఫ్రెండ్ అయితే అయ్యావు, కానీ నువ్వు మా ఇంట్లోకి దౌర్జన్యంగా దాపురించి మమ్మల్ని ఇలా వేధించుకుతుంటున్న సంగతి తనకు తెలియనివ్వకు. మా పరువు పోతుంది. ప్రియాంక గౌతమ్కి కాబోయే భార్య, త్వరలోనే ఇంటి కోడలవుతుంది. ఫ్రెండ్ అనే వంకతో అతి చనువు ప్రదర్శించకు. నీ లిమిట్స్లోనే ఉండు. హాయ్ బాయ్ చెప్పుకునేంత వరకే మీ ఫ్రెండ్షిప్ ఉండాలి. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ తన దగ్గర ప్రస్తావించకు. నీ లాయర్ డ్రామాలు తన దగ్గర ప్రదర్శించొద్దు. అర్థమవుతుందా? అదేంటి పిన్ని, బాబాయ్ కాల్ కట్ చేసావు? స్కూల్ టైం అవుతుంది, ముందు మీరు బయలుదేరండి. రే, పిన్ని కోపంగా ఉన్నట్టుంది. ఫుడ్ తీసుకొని మనం వెళ్ళిపోదాం పదా. మేము వెళ్తున్నాం పిన్ని. బాయ్ బాయ్ బాబాయ్. బాయ్ బాబాయ్. బాయ్ బాయ్. ఏంటి ఝాన్సీ ఇది? చెయ్యని తప్పుకి నాకెందుకు ఈ శిక్ష? నన్ను అర్థం చేసుకో ఝాన్సీ. ఝాన్సీ, ఝాన్సీ ప్లీజ్ నాతో మాట్లాడు ఝాన్సీ. ఝాన్సీ, కనీసం నన్ను చూడు ఝాన్సీ. ఎందుకు ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? ఝాన్సీ ఆగు. వదలండి గౌతమ్ గారు. నేను వదలను. నీ చెయ్యి పట్టుకునే హక్కు నాకుంది. ప్లీజ్ చెయ్యి వదలండి. నువ్వు నాతో మాట్లాడే వరకు నేను వదలను. చెయ్యి వదులుతారా లేదా? వదలను. వదలండి గౌతమ్ గారు. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే. గౌతమ్, ఏంటిది? ఎందుకురా తన్ని ఇబ్బంది పెడుతున్నావు? ముందా చెయ్యొదులు. లేదమ్మా, ఈరోజు విషయం ఏంటో తేల్చుకోవాల్సిందే. నోర్ముయ్. ఏంట్రా తేల్చుకునేది? నువ్వొక పోలీస్ ఆఫీసర్వి. రౌడీలా బిహేవ్ చేయకు. ఆ అమ్మాయి చెయ్యొద్దులు. వదలమని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. అమ్మ ఝాన్సీ, వాడి తరపున నేను. మేడం ప్లీజ్, మీరు చెప్పేది వినే ఓపిక నాకు లేదు. మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే అదిగో వెళ్తున్నాడు కదా మీ అబ్బాయి, ఆయనకి చెప్పండి. ఆవేశపడకమ్మా. ఒకసారి. మేడం మీరేం చెప్పకండి, నేను వినే పరిస్థితుల్లో లేను. మీ జాలి దయ నాకేం అవసరం లేదు. ఝాన్సీ, నేను చెప్పేది విను. ప్లీజ్ మేడం, ప్లీజ్.
హలో సుమిత్ర గారు, నేను డాక్టర్ వైశాలిని మందాకిని హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరా? చెప్పండి మేడం. అదే మీ బిడ్డ గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను. మీరన్నట్టుగానే ఆ కృష్ణప్రసాద్ మీద కేసు పెట్టడానికి లాయర్ని కలిశాను మేడం. అయితే లాయర్ని కలిశారా? ఎవరా లాయరు? లాయర్ ఝాన్సీ మేడం. ఝాన్సీనా? తన గురించి విన్నాను. తను చాలా మంచి లాయర్ అంట. ఆ లాయర్ ఝాన్సీ రంగంలోకి దిగింది అంటే ఇక మీ బిడ్డ మీ దగ్గరున్నట్టే. మీరేం బాధపడకండి. లేదు మేడం, ఝాన్సీ గారు ఏ ఆధారాలు సాక్ష్యాలు లేకుండా కేసు టేకప్ చేయనని చెప్పారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, మా డాక్టర్ మందాకిని గారు మాట్లాడతారంట. హలో సుమిత్ర. నమస్తే మేడం, చెప్పండి. మీ గురించి వైశాలి అంతా చెప్పింది. అయినా అన్ని సాక్ష్యాధారాలు ఉంటే మనకు లాయర్తో పనేంటి? ఆ కేస్ మనమే వాదించుకోవచ్చు కదా. సాక్ష్యాలు లేవని కేసు తీసుకోకపోవడం ఏంటి? ఆ ఝాన్సీ నమ్ముకుంటే కుదరదు కానీ మృణాలిని అని సీనియర్ మోస్ట్ లాయర్ ఉన్నారు. ఒకసారి వెళ్ళి ఆమెను కలవండి. డెఫినెట్గా మీ పని అయిపోతుంది. తను ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిమినల్ లాయర్. అంత పెద్ద లాయర్ మాలాంటి సాదా సీదా వాళ్ళ కేసులు తీసుకుంటారా మేడం? ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి కలవండి. మీ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా మీ కేసు టేకప్ చేస్తుంది. అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బిడ్డను వదులుకోకండి. మీ కడుపు కోతను చూడలేక కొంచెం పర్సనల్గా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను. మీకు మీ బిడ్డ దక్కాలని, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నా బాధను మీరైనా అర్థం చేసుకున్నారు. మీరు చెప్పినట్టే వెళ్ళి ఆవిడ్ని కలుస్తాను. చాలా థ్యాంక్స్ మేడం. ఉంటాను మేడం. ఓకే, టేక్ కేర్. ఏంటి మేడం, డైరెక్ట్గా మృణాలి గారిని కలవమన్నారు? ఆవిడ గాని కేసు టేకప్ చేసింది అంటే ఆ సుమిత్ర బిడ్డనే కాదు, వేరే వాళ్ల బిడ్డను కూడా తీసుకొచ్చి సుమిత్ర చేతిలో పెడుతుంది. ఆ దెబ్బతో ఆ కృష్ణప్రసాద్ పని అయిపోయినట్టే మేడం. దానికోసమే కదా ఎదురు చూస్తుంది. మనసులో ఇంత ప్రేమను దాచుకుని ఎందుకక్కా బావగారి మీద అంత కోపం చూపిస్తున్నావు? బావగారు ఎంత ప్రాధేయపడుతున్నారు. అయినా నీ కాళ్ళ మీద పడలేదంతే. మాట్లాడొచ్చు కదక్కా, ఎందుకంత బాధ పెడతావు? ఏంటిప్పుడు నాకు హితబోధ చేయడానికి వచ్చావా? అలా అనకక్కా. మొన్న నువ్వు మూడఫ్లో ఉన్నావని ఎక్కువగా మాట్లాడలేదు. ప్లీజ్ అక్కా, బావగారితో మాట్లాడక్కా. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వే నాకు చెప్పక్కర్లేదు. లేదక్కా, నువ్వు అతిగా ఆలోచించి ఆయన్ని అపార్థం చేసుకుంటున్నావు. సింపుల్ గా, క్లారిటీగా ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు బావగారిని ప్రేమిస్తున్నావు, బావగారు నిన్ను ప్రేమిస్తున్నారు. అంతే, మ్యాటర్ క్లోజ్. మధ్యలో పానకంలో పుడకలాగా ఈ ప్రియాంక ఎవరు? తన గురించి ఆలోచించి నువ్వెందుకు బాధపడుతున్నావు? నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? ప్రియాంక నా బెస్ట్ ఫ్రెండ్. తన గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. తను నీకు ఫ్రెండేమో, నాకు కాదు. నీకు కాబోయేవాణ్ణి ఆమె సొంతం చేసుకోవాలని చూస్తే నువ్వు ఊరుకుంటావేమో, కానీ నేను ఊరుకోను. రాణి, తన గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పానా? ప్రియాంక, రా కూర్చో. ఇంకా మన ఆటో రాలేదేంటక్క? టైర్ పంచర్ అయిందేమో. అక్క, క్లాస్ రూమ్ లో ఆ దేవంశ్ గడు నా డ్రాయింగ్ బుక్ చింపేశాడు.
అవునా? మరి మీ టీచర్తో చెప్పావా? చెప్పాను, టీచర్ వాడిని తిట్టారు. వాడు లాస్ట్ టైం కూడా నీ లంచ్ బాక్స్ తినేశాడు కదా, నువ్వు వాడి పక్కన కూర్చోకు, వాడు బ్యాడ్ గాయ్. సరే సరే. పాపం కింద పడిపోయాడ్రా. అక్క, ఈ అబ్బాయిని గుర్తుపట్టావా? మనం పానీపూరి తింటున్నప్పుడు ఝాన్సీ పిన్ని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అవునరా, నిజమే. పాపం కళ్ళు తిరిగి పడిపోయాడేమో. లేదక్క, తాగి పడిపోయాడు. హెల్ప్ చేద్దామా? మనకెందుకక్క, మన ఆటో వచ్చే టైం అయింది, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోదాం. పాపం రా వంశీ, మన పిన్ని ఏం చెప్పింది? ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పింది కదా. చెప్తే ఇప్పుడేం చేస్తావేంటి? సూపర్ ఉమెన్ లాగా ఇతన్ని భుజం మీద వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేస్తావా? నువ్వు నోరు మూయిరా, ఇట్రా. థ్యాంక్స్. నువ్వు నిజంగానే సూపర్ ఉమెన్ అక్క. మన ఆటో వచ్చేసింది. కన్నయ్య, కన్నయ్య, నా తండ్రి, నా కోసం వచ్చావా? నువ్వే వచ్చేసావా? ఏమండి, ఏమండి, తొందరగా రండి. ఏమైంది సుమిత్ర? మన బాబండి, మన బాబు, మన బాబు. ఏంటి సుమిత్ర, వాళ్ళ దగ్గర నుంచి మన బాబుని ఎత్తుకొచ్చేసావా? లేదండి, నేనేం తీసుకురాలేదు. నేను నిద్రపోతున్నాను. బాబు ఏడుపు వినపడుతుంటే లేచాను. చూస్తే నా పక్కనున్నాడండి. మీ మీద ఒట్టండి.
సుమిత్ర గారు, శ్రీనివాస్ గారు, మీరు నన్ను క్షమించండి. తల్లి బిడ్డను వేరు చేసి మీ కడుపు కోతకు కారణమయ్యాను. నేను చేసిన పాపం ప్రతి క్షణం నన్ను వేధిస్తుంది. అందుకే మీ బిడ్డను మీ దగ్గరికి చేర్చాను. ఆ బిడ్డ మీ బిడ్డే. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇట్లు ఆకాశరామన్న. చూసారా అండి, ఎవడో పాపాత్ముడు హాస్పిటల్లో మన బిడ్డను మార్చేశాడు. ఇప్పుడు వాడు తప్పు తెలుసుకుని మళ్ళీ నా బిడ్డను నాకు ఇచ్చేశాడు. నాకేదో అనుమానంగా ఉంది సుమిత్ర. ఈ బిడ్డ వాసుదేవ్ వాళ్ళ బిడ్డని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. వాళ్ళే పెంచుకుంటున్నారు. సడన్ గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన బిడ్డ మన దగ్గరికి ఎలా వచ్చినట్టు? ఎవరు తీసుకొచ్చినట్టు? ఎవరైతేనేం మన బిడ్డని మనకి తెచ్చిచ్చాడు, అది చాలు. ఇప్పుడు ఆ వాసుదేవ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ బిడ్డ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనమే బిడ్డని ఎత్తుకొచ్చేశామని పోలీసులు మనల్ని జైల్లో వేస్తారు సుమిత్ర. అయితే బాబుని తీసుకుని మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామండి. అలా చేస్తే నిజంగానే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సుమిత్ర. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఝాన్సీ గారంటే మీరేనా? అవును. ఏంటి విషయం? మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఎవరు? మా సార్. అసలు మీరెవరు? నన్ను తీసుకురమ్మన్నా మీ సార్ ఎవరు? మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి వచ్చాం మేడం. ఒక విషయం మీద మిమ్మల్ని ఇంటర్గేట్ చేయాలని మా సార్ చెప్పారు. ఎవరయ్యా మీ సారు? నెంబర్ చెప్పండి, నేను మాట్లాడతాను. ఎవరు మీరు? మాట్లాడకుండా వచ్చి కారు ఎక్కండి, లేదంటే గన్ను వాడాల్సి వస్తుంది. మూ పదండి మేడం. మూ తనుజా, తనుజా, ఏమైంది తనుజా? ఏమండి, మన బాబు కనిపించడం లేదండి. బాబు కనిపించకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునండి, బాబుకి పాలు తీసుకొద్దామని కిచెన్ లోకి వెళ్ళాను. తిరిగి వచ్చేలోపు ఉయ్యాల్లో ఉన్న బిడ్డ కనిపించట్లేదండి. నువ్వు సరిగ్గా చూసావా? ఆ టైంలో ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? చుట్టుపక్కల ఎవరైనా కనిపించారా? చూశానండి, ఎవరు కనిపించలేదు. నా బిడ్డను ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. వదలండి, వదలండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? వదలండి. చేతులు ఎందుకు కడుతున్నారు? వదలండి. ఐఎమ్ గోయింగ్ టు సూ యూ. వదలండి. ఏం చేస్తున్నారు? ఎందుకు కట్టేశారు? కుర్చీ ఖాళీగా ఉంది, తాళ్ళు పొడుగ్గా ఉన్నాయి, అందుకే కట్టేశాం. అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఇలా కట్టేశారు? వదలండి. అవన్నీ సార్తో మాట్లాడండి మేడం, మాతో కాదు. ఇందాకటి నుంచి సార్ సార్ అంటున్నారు. అసలు ఎవరు మీ సారు? చూస్తారుగా మేడం, తొందర ఎందుకు?
ఇదంతా మీ ప్లానా? ఆఫ్ కోర్స్. మీరింత దారుణంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టించి మరి నన్ను ఇక్కడికి తీసుకురావడం మీకు కరెక్ట్ గా అనిపిస్తుందా? మరేం చేస్తాం? బ్రతిమాలుతుంటే వినట్లేదు, బుజ్జగిస్తుంటే ఆగట్లేదు. అయితే ఇలా చేస్తారా? ముందు నా కట్లు విప్పండి గౌతమ్ గారు. విప్పుదాం ఝాన్సీ, ఎందుకు కంగారు? ముందు నేను చెప్పేది విను. కట్లు విప్పమంటే చెప్పేది వినమంటారేంటి? మర్యాదగా నన్ను వదిలి పెడతారా లేదా? మర్యాదగా నేను చెప్పేది వింటే నిన్ను మర్యాదగానే వదిలిపెడతాను. మీరు ఇలా చేయడం క్రైమ్ తెలుసా? నీకోసం క్రైమ్ చేయడానికైనా నేను సిద్ధమే ఝాన్సీ. మీకేమైనా పిచ్చా? పోలీస్ అయ్యండి క్రైమ్ చేస్తానంటారేంటి? అవును, నాకు పిచ్చే. నువ్వంటే పిచ్చి ప్రేమ. కానీ నువ్వది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. అరే, లాయర్ వై ఉండి ఎదుటి వాళ్ళు చెప్పేది కనీసం వినాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? మీరు ఎదుటి వాళ్ళకి అన్నీ చెప్తే మీరు చెప్పేవన్నీ వాళ్ళు వింటారు. అరే, ఎందుకు ఝాన్సీ పదే పదే ఆ విషయాన్నే పట్టుకొని నన్ను నిందిస్తావు? అసలు ఇందులో నా తప్పు లేదు. నీకు నిజం చెప్దాం అనుకున్న ప్రతిసారి ప్రియాంక నన్ను ఆపింది. ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది? ఎంత విడమర్చి చెప్తే అర్థమవుతుంది? ఒకరు చెప్తే ఆగిపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఈ విషయం చెప్పొద్దు అంటే ఆగిపోయారు, రేపు ఇంకో విషయం చెప్పొద్దంటే అలాగే చేస్తారా? నేనదంతా ఆలోచించలేదు ఝాన్సీ. ఆ టైంలో నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని నేను భయపడ్డాను. అందుకే ఆగిపోయాను. నేను చేసింది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. మీరు చేసింది తప్పు కాదు, మోసం. నేను దాపరికాలు లేని ప్రేమని కోరుకున్నాను. నేనే కాదు, ఎవరైనా ఏ బంధంలో అయినా దాపరికాలు ఉండకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే అవి మొదలవుతాయో ఆ క్షణం నుండి వాళ్ళ బంధం విచ్ఛిన్నం అవడానికి పునాది పడుతుంది. ప్లీజ్ ఝాన్సీ, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. నిజం దాచడమే నేను చేసిన మోసం అయితే నేను చెప్పే ఈ నిజం మాత్రం నువ్వు వినాలి. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నీతో పెళ్లి జరగకపోతే జీవితాంతం నీ ప్రేమికుడుగానే మిగిలిపోతాను. చావైనా బ్రతుకైనా నీతోనే. వేరే ఎవరికి నా మనసులో స్థానం లేనట్లే నా జీవితంలో కూడా స్థానం ఉండదు. ఇంత చెప్పినా కూడా నీకు నా మీద నమ్మకం కలక్కపోతే నన్నిక్కడే షూట్ చేసి నీ దారి నువ్వు వెళ్ళిపో. కమాన్ ఝాన్సీ, నీ దృష్టిలో నేను మోసగాడినైతే నేను చచ్చిపోవడమే కరెక్ట్. కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ. ఝాన్సీ, 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 ఝాన్సీ. ఏంటి బంగారం? చూడు 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 చూడు. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఏయ్, ఇది నా బిడ్డ, నా బిడ్డ. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డని ఎత్తుకొస్తావ్? ఏయ్, ఏమండి, మన బిడ్డ అండి. ఏయ్, నా బిడ్డ జోలికొస్తే చంపేస్తా. ఎందుకు నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నారు? ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు? ఏవండి, తను వాళ్ళ బిడ్డని చెప్తుంటే మీరెందుకు పదే పదే మీ బిడ్డని చెప్తున్నారు? లేదు, నా బిడ్డే. ఒక్క నిమిషం ఉండండి.
కావాలంటే చూడండి, నాకు మళ్ళీ ఉత్తరం వచ్చింది. వీళ్లకు ఉత్తరం వచ్చింది, మాకు ఉత్తరం వచ్చింది. అంటే ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు. చూసారుగా, ఇందులో మా బిడ్డ అని రాసుంది. మర్యాదగా నా బిడ్డ నాకు ఇచ్చేయండి. మేడం, హాస్పిటల్లో ఈ బిడ్డని వీళ్ల బిడ్డని చెప్పారు. మీకేదో ఉత్తరం వచ్చిందని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకేదైనా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి. అంతేగాని ప్రతిసారి ఇలా వేరే వాళ్ళ బిడ్డను ఎత్తుకురావడం చట్టరీత్యా నేరం. మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. మీరు మాకేం సలహాలు ఇవ్వక్కర్లేదు. హాస్పిటల్ వాళ్ళు చెప్పినంత మాత్రాన నా బిడ్డ నాకు కాకుండా పోతుందా? నిజంగా మీ హాస్పిటల్లో ఏ తప్పు జరగకపోతే మరి ఉత్తరం సంగతేంటి? ఎవరు రాశారు? ఎందుకు రాస్తున్నారు?